హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈరోజు మనం బోన్స్కి ఎంతో స్ట్రెంగ్త్ ఇచ్చే మినపప్పు బెల్లం సున్నుండలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది రోజుకొక్కటి తిన్నా చాలండి. ఎముకల మధ్యలో గుజ్జు పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బోన్ స్ట్రెంగ్త్కి కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను దప్ప పొట్టు మినపప్పు 1/2 కేజీ, అలాగే 1/2 కేజీ గుండు మినపప్పు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎలా అయినా తీసుకోవచ్చు. మొత్తం పొట్టు మినపప్పు అయినా వాడచ్చు, లేదా గుండు మినపప్పు అయినా వాడచ్చు, లేదా మినుములు కూడా వాడుకోవచ్చు. అది ఇంకా బలం. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ మంచిగా సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, గుండు పప్పుని కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. గుండు పప్పు చూసారంటే ఇలా వేపుకున్నారంటే సరిపోతుందండి. నాకైతే సుమారుగా ఇంచుమించు 25 నిమిషాలు పట్టింది వెరీ లో ఫ్లేమ్లో వేపుకుంటే. ఇక్కడ నాకు 2 కలిపిన మినప్పప్పు టోటల్గా 750 గ్రామ్స్, అంటే 30 వచ్చాయి. మనం మినప్పప్పు ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. 30 కేజీ బెల్లం, 750 గ్రామ్స్ బెల్లం. చూపిస్తున్న విధంగా బెల్లం మొత్తం నీట్గా మెత్తగా దంచుకోవాలి. పెద్ద పెద్ద ఉండలు ఉండకుండా నీట్గా మెత్తగా దంచేసుకోవాలి బెల్లాన్ని మొత్తాన్ని. వేపుకున్న మినప్పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొన్ని వేసుకొని, అలాగే కొన్ని యాలక్కాయలు యాడ్ చేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నాకు ఇక్కడ టోటల్ మినప్పప్పు 750 గ్రామ్స్ కాబట్టి 3 బ్యాచ్లుగా పట్టిందండి మినప్పప్పు మొత్తం నీట్గా మిక్సీ పట్టుకోవడానికి. మీకు కానీ దగ్గరలో పిండి మర అవైలబుల్గా ఉంటే చల్లారిన తర్వాత మర కూడా పట్టించుకోవచ్చండి ఈ మినప్పప్పుని కొంచెం బరకగా. వన్స్ మినప్పప్పుని మెత్తగా అయ్యాక దీనిలోకి బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, మినప్పప్పు బెల్లం ఇలా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం బ్యాచెస్ వారీగా ఈ మినప్పప్పు బెల్లం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మొత్తం నీట్గా ఒకసారి కలిసేలాగా ఏదైనా మిక్సింగ్ బౌల్ కానీ లేదా ప్లేట్ కానీ తీసుకొని నీట్గా ఈ పిండంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా. వన్స్ ఇలా కలుపుకున్న పిండిని మీరు కావాలంటే మొత్తం ఒకేసారైనా ఉండలు కట్టుకోవచ్చు, లేదంటే కొంచెం పిండిని పక్కకు తీసుకొని మీరు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టుకోవచ్చు. నేనైతే ఈ టోటల్ పిండిలో నుంచి ఒక హాఫ్ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నాకు కావాల్సినప్పుడల్లా బయటికి తీసుకొని నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకుంటాను. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకొని మనకు కావాల్సినంత సైజులో ఉండలు కట్టేసుకోవడమే. కొన్నిసార్లు 10 రోజుల కంటే ఎక్కువైతే ఈ పిండి మనకి పులుపు వస్తుందన్నమాట. అందుకని ఒక వారం లేదా ఒక 10 రోజులకి సరిపడే అన్న ఉండలు ఉంచుకుంటే అంత పిండిని ఉంచి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బయటికి తీసుకొని ఫ్రెష్గా ఉండలు కట్టుకోండి. చూస్తున్నారు కదా, మంచిగా నెయ్యి యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత సైజులో ఉండలు కట్టేసుకోవడమే. ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా సరే రోజుకొకటి తినేయచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి. వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి.